ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసినటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ఖరీఫ్లో వివిధ పంటల సాగులో అనుభవాలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు చిరంజీవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వానాకాలం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. వానాకాలంలో వరి సాగులో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద వరంగల్ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ బి మాధవి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి మాధవి గారు. నమస్తే అండి. మాధవి గారు, ప్రస్తుతం ఈ వానాకాలం సాగులో తీసుకోవాల్సిన మేలైన పద్ధతుల గురించి మీదైన సలహాలు, సూచనలు అందించండి. ఓకే అండి. వానాకాలంలో ఎలాంటి వరి రకాలు సాగు చేసుకోవాలో చెప్పండి. మరి మనకి తెలంగాణలో వరి అనేది ప్రధానమైన పంట. అయితే ముఖ్యంగా మనకి సన్నగింజ ధాన్యాలకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మనం తినడానికి ఎక్కువ సన్నగింజలే వాడతాం కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఖరీఫ్లో సన్నగింజ రకాలకి ఎక్కువ మొగ్గు చూపుతారు రైతులు వేసుకోవడానికి. అంతేకాకుండా గవర్నమెంట్ మనకి సన్నగింజ రకాలు సాగు చేస్తే 500 రూపాయల బోనస్ ఒక క్వింటా వరికి ఇస్తుంది. కాబట్టి రైతులు కూడా సన్నగింజ రకాలు వేసుకుంటారు. అంతేకాకుండా దొడ్డివి కూడా వేసుకోవచ్చు. మార్కెట్లో మనకి రకరకాల వెరైటీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మన ప్రాంతానికి సూట్ అయ్యే రకాలని మార్కెట్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగం ఈ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సన్నగింజ రకాల గురించి, అంటే మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన కొన్ని వరి రకాల గురించి నేను చెప్తాను. కూనారం పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన వెరైటీ KNM 1638 అనే వరి రకం. దీన్ని కూనారం వరి 2 అని కూడా అంటారు. ఇది ఎట్లా తయారు చేసిరంటే, మామూలుగా మార్కెట్లో మనకి అందరికీ తెలుసు సాంబా మసూరికి చాలా డిమాండ్ ఉంటుంది. సన్నగింజ రకానికి దాని కుకింగ్ క్వాలిటీ, రుచి కూడా బాగుంటుంది కాబట్టి చాలా డిమాండ్ ఉంది. కాబట్టి సాంబా మసూరికి ధీటుగా ఉండేలాగా కూనారం పరిశోధన స్థానంలో పరిశోధన చేసి ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. 2021లో విడుదల చేశారు. అయితే సాంబా మసూరికి ఏమంటుంది, మనకి దీర్ఘకాలిక రకం అనమాట. అంటే 150 రోజుల పంటకాలం ఉంటుంది. అదే ఇప్పుడు కూనారం నుంచి రిలీజ్ అయిన కూనారం 1638 అనేది 120 నుంచి 125 రోజులు పంటకాలం ఉంటుంది. మరియు అంతేకాకుండా ఇది కొంతవరకు చీడపీడల్ని, అగ్గి తెగుల్ని, గాల్మిర్చిని కూడా తట్టుకుంటుంది. సాంబా మసూరి ఎట్లాంటి చీడపీడల్ని తట్టుకోలేదు. మరియు దిగుబడి కూడా దీనికి 30 నుంచి 34 క్వింటాల దిగుబడి వస్తుంది. అదే సాంబా మసూరితో పోలిస్తే ఇది బాగుంటుంది. సాంబా మసూరికి 20 నుంచి 22 క్వింటాలు వస్తుంది. ఎలాంటి చీడపీడల్ని తట్టుకోదు. కాబట్టి ఇది చాలా మేలైన రకం. ఇంకొక రకం యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది RNR 15048. ఈ రకాన్ని కూడా ఖరీఫ్లో, రబీలో రెండు సార్లు సాగు చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ RNR 15048 అనేది ఎప్పుడైనా జూలైలో మాత్రమే నారు పోసుకోవాలి. జూన్లో ఎందుకు పోసుకోవద్దు అంటే, ఇది ఫోటోసెన్సిటివ్ వెరైటీ కాబట్టి జూన్లో పోసినా కూడా దీని పంటకాలం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఎత్తు పెరిగి కింద పడిపోవడం జరుగుతుంది. కాబట్టి జూలై మొదటి వారం తర్వాతనే నారు అనేది పోసుకోవాలి.
అంతేకాకుండా ఇది చాలా అతి సన్నగింజ రకము. ఈ కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. అంతేకాకుండా ఇది చాలా ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇది షుగర్ తగ్గిస్తుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ చాలా తినడానికి ఇష్టపడుతున్నారు. ప్లస్ మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. దీన్ని షుగర్ రైస్ అని కూడా పిలవడం జరుగుతుంది మార్కెట్లో అందరూ. అంతేకాకుండా ఇది కూడా కొంతవరకు చీడపీడల్ని తట్టుకుంటుంది, అగ్గి తెగుల్ని, గాల్మిర్చిని. దీని సీడ్ని కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా వాడుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఖరీఫ్లో వాడిన సీడ్ని రబీలో వాడుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సీడ్కి నిద్రావస్థ ఉంటుంది కాబట్టి దీన్ని కోసిన వెంటనే వాడుకోకుండా కొంచెం బాగా ఎండబెట్టి మొలక శాతాన్ని పరీక్షించి మనం అనేది నాటుకోవాలి. ఇది ఇంకొక రకం బీపీటీ, ఇప్పటివరకు చెప్పాను. బీపీటీ అతి సన్నగింజ రకం. ఇది 150 రోజుల పంట కాలం. దీంట్లో దిగుబడి 20 నుంచి 24 క్వింటాలు వస్తుంది. అయితే ఇది ఎక్కువ చీడపీడల్ని తట్టుకోలేదు. ఇంకొక సన్నగింజ రకం వచ్చేసి మనం వరంగల్ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన వెరైటీ WGL 44. దీని సిద్ధి అని కూడా అంటాము. ఇది సన్నగింజ రకం. ఇందాక చెప్పుకున్న KNM 1638 ఏమో అది సన్నగింజ రకమే, కానీ అది స్వల్పకాలిక రకం, అంటే మధ్యకాలిక 120 నుంచి 125 రోజులు. ఇది మాత్రం లాంగ్ డ్యూరేషను, దీర్ఘకాలిక రకం. 140 రోజుల పంటకాలం ఉంటుంది దీంట్లో. దీనికి కూడా దిగుబడి బాగానే వస్తుంది. 26 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుంది ఎకరానికి. ఉల్లికోడును కూడా తట్టుకుంటుంది ఇది. దీనిలో కూడా అన్న నాణ్యత అనేది బాగుంటుంది. ఇంకొక ప్రైవేట్లో కూడా మనకు చాలా రకాల సన్నగింజ రకాలు ఉన్నాయి. జై శ్రీరామ్, HMT సోనా, రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఎవరికి అవైలబిలిటీని బట్టి ఆ ప్రాంతానికి ఏవి సుట్ అయితే మార్కెట్ డిమాండ్ బట్టి ఎంచుకోవచ్చు. ఇంకా దొడ్డుగింజ రకాలకు వచ్చినట్లయితే కాటన్ దొర సన్నాలు MTU 1010, ఈ రకం అందరికీ సుపరిచితమే. ఈ రకం పంటకాలం వచ్చేసి 120 రోజులు ఉంటుంది. ఇది ఎకరానికి 25 నుంచి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అయితే ఇది సుడిదోమని తట్టుకోలేదు. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఆలస్యమైంది అనుకోండి, కోత ఎప్పుడైనా హార్వెస్టర్లు దొరకక కోత ఆలస్యమైనప్పుడు ఏమవుతుందంటే ఈ పంట పడిపోతుంది కింద. అదొకటి దీంట్లో అదొకటి ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. సుడిదోమని కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా ఇంకా మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఇంకొక రకం వచ్చేసి KNM 118. ఈ రకం ఏంటంటే సేమ్ 120 రోజుల పంటకాలం ఉంటుంది. ఇది కూడా 1010 లానే ఉంటుంది. ఇది సుడిదోమని కొంతవరకు తట్టుకుంటుంది. 1010 తట్టుకోలేదు, ఇది కొంతవరకు తట్టుకుంటుంది. అయితే దీంట్లో ఏంటంటే రాలే గుణం అనేది తక్కువ ఉంటుంది 1010 కన్నా. 1010 కోయడం లేట్ అయింది అనుకో రాలిపోతుంది. ఇది పంట అనేది కింద పడిపోదు, ప్లస్ గింజరాలే గుణం అనేది ఉండదు. అంతేకాకుండా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మనకి అవైలబుల్గా. JGL 24423, వరంగల్ నుంచి రిలీజ్ అయిన WGL 915, అంటే ఈ రకాలు చాలా ఉన్నాయి, దొడ్డు రకాలు. ఇంకా మాధవి గారు, వానాకాలంలో వరి నాట్లు ఎప్పటి వరకు పోసుకోవచ్చో చెప్పండి మరి. అయితే మనకి రకాలు 3 రకాలు ఉంటాయండి వరి రకాలు. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలు అంటే మనకు పంటకాలం 145 నుంచి 150 రోజులు ఉంటుంది. అంటే దీనికి నారు ఎప్పుడు పోసుకోవాలంటే మే చివరి నుంచి జూన్ 20 వరకు నారు పోసుకోవడానికి అనుకూలం. అదే మధ్యకాలిక రకాలు అనుకోండి, మనకి జూలై 15 వరకు కూడా మధ్యకాలిక రకాలకి అనుకూలమైన సమయం. దీని పంటకాలం వచ్చేసి 135 రోజులు ఉంటుంది. అదే స్వల్పకాలిక రకాల పంటకాలం వచ్చేసి 120 రోజులు. దీన్ని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం జూలై వరకు ఉంది. అయితే ఇదే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో, అంటే చలి తక్కువగా ఉండే నల్గొండ, ఖమ్మంలో ఈ దీర్ఘకాలిక రకాలని జూలై మాసం వరకు కూడా చివరి వరకు కూడా పోసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మాత్రమే చలి తక్కువ ఉండే ఖమ్మం, నల్గొండలో మాత్రమే పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నేరుగా విత్తే వరి సాగు గురించి మీదైనా సలహాలు చెప్పండి మరి. అయితే వరిని నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యకాలిక రకాలను జూలై 15 వరకు మరియు స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు కూడా విత్తుకోవచ్చు మనం. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని చదును చేసిన పొలంలో నాగలి సాలు వెనుక లేదా గొర్రుతో కానీ ట్రాక్టర్తో కానీ పట్టికం సీడ్రిల్తో కానీ మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఈ వెదజల్లే పద్ధతికి విత్తనం ఏంటంటే 1 ఎకరానికి సన్నగింజ రకాలు అయితేనేమో సాల్లో వేసి 8 కిలోలు సరిపోతుంది. అదే వెదజల్లాలనుకుంటే 10 కిలోలు. దొడ్డగింజ రకాలు సాలల్లో వేసుకోవాలనుకున్నప్పుడు 10 కిలోలు. అదే వెదజల్లాలనుకున్నప్పుడు 12 కిలోల విత్తనం అనేది ఎకరానికి సరిపోతుంది. ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కూలీల కొరత ఇప్పుడు అధికంగా ఉంది కాబట్టి నాటుకయ్యే ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా పంట అనేది 1 వారం 10 రోజుల ముందే కోతకు వస్తుంది కాబట్టి ఇది బాగుంటుంది. ఈ పద్ధతిలో మనం సాగు చేసుకున్నట్లయితే కూలీల కొరతను అధిగమించవచ్చు మనం.
వానాకాలంలో నారుమడి ఎలా చేసుకోవాలో చెప్పండి మరి. మనకి ఎకరానికి వచ్చేసి నారుమడి 2 గుంటలు సరిపోతుంది అనమాట. నారుమడి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మనము 2 వారాల ముందే బాగా మాగిన పశువుల ఎరువుని వేసి 2-3 సార్లు మంచిగా దున్నుకోవాలి. అతి సన్న గింజ రకాలైతేనేమో 15 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి. అదే సన్నగింజ రకాలైతేనేమో 20 కిలోలు, దొడ్డు గింజ రకాలైతేనేమో 25 కిలోల విత్తనం సరిపోతుంది. కాబట్టి మన నారుమడిని మంచిగా దున్నుకొని విత్తనాన్ని నానబెట్టుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి మనము కార్బెండజిమ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. మనం విత్తన శుద్ధి చేసుకొని మనం మొలక కట్టిన విత్తనాన్ని నానబెట్టి మండగట్టుకొని విత్తనాన్ని అనేది చల్లుకోవాలి. 2 గుంటల నారుమడి ఎకరానికి సరిపోతుంది. అయితే ఎరువులు ఎట్లా వేసుకోవాలంటే మనం ఒక 2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని చేరువు, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం చెరువులు వేసుకోవాలి. అయితే 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు మరియు పొటాషియం ఆఖరి దుక్కులో వేసుకోవాలి నారుమడి తయారు చేసేటప్పుడే. తర్వాత మనము మళ్ళీ ఇంకొక కిలో యూరియాని, నారు పెరుగుతుంది కదా, నారు 10 నుంచి 12 రోజులు అయినప్పుడు 1 కిలో నత్రజని చెరువులు అనేది వేసుకోవాలి. నారుమడిలో మనకి ఏమన్నా జింకు లోపం అట్లా వచ్చిందనుకోండి, జింక్ సల్ఫేట్ని 1 లీటర్కి 2 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవాలి. అట్లా వారం వ్యవధిలో 2 సార్లు వేసుకున్నట్లయితే మనకి జింక్ లోపం అనేది నివారించుకోవచ్చు. ఈ యొక్క నారుమడిలో ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలో చెప్పండి మరి. నారుమడిలో 2 కిలోల నత్రజని ఎరువులు అంటే 4 కిలోల 400 గ్రాముల యూరియా మరియు 1 కిలో పొటాషియం ఎరువులు అంటే కిలో మీద 600 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మరియు ఫాస్ఫరస్ 1 కిలో భాస్వరం ఇచ్చే ఎరువులు అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 6 కిలోల 250 గ్రాములు వేసుకోవాలి. అయితే ఎలా వేసుకోవాలంటే నత్రజని ఎరువుల్ని ఆఖరి దుక్కిలో, భాస్వరాన్ని కూడా ఎప్పుడైనా ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కళ్ళెదున్నుకోవాలి. మనము 1 నారుమడికి 2 కిలోల యూరియా వేసుకొని 1 కిలోన్నర మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 6 కిలోల 250 గ్రాముల సూపర్ వేసుకొని మనం బాగా కళ్ళెదునుకొని మనం విత్తనం అనేది చల్లుకుంటాం. తర్వాత నారు ఎదుగుదలను బట్టి 15 నుంచి 20 రోజులప్పుడు మళ్ళీ ఇంకొక 2 కిలోల 200 గ్రాముల యూరియాని పైపాటుగా వేసుకోవాలి. నారుమడిలో కలుపు యాజమాన్యం ఎలా చేసుకోవాలో చెప్పండి మరి. నారుమడిలో కలుపుని మనము విత్తినాక గడ్డి, వెడల్పాకు అన్ని రకాల కలుపును నివారించుకోవడానికి మనం 15 నుంచి 20 రోజులప్పుడు సైహలోఫావిబిటైల్ అనే మందుని 1.5 ml లేదా బిస్పైరిబ్యాక్ సోడియం అనే కలుపు మందును 0.5 mlని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నారుమడిలో మొగిపురుగు నివారణ ఎలా చేసుకోవాలో చెప్పండి మరి. అయితే ఈ మొగిపురుగు నివారణ అనేది ప్రధాన పొలం కన్నా ముందే నారుమడిలో కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే నారు పీకడానికి వారం రోజుల ముందే మనం ఒక ఎకరానికి సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ని వేసుకొని తర్వాత మనం నారు పీకి ప్రధాన పొలంలో నాటేసుకున్నట్లయితే మొగిపురుగును కొన్ని రోజుల వరకు మనం నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే 1 ఎకరానికి 48 కిలోల యూరియాని ఇచ్చే ఎరువులు నత్రజని ఎరువులు, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు సరిపోతాయి. అయితే 48 కిలోలు అంటే మనకు ఒక 2 బ్యాగుల యూరియా సరిపోతుంది 1 ఎకరానికి. భాస్వరం అయితేనేమో 1 బ్యాగ్ DAP సరిపోతుంది. పొటాష్ అయితే 1 ఎకరానికి 30 కిలోలు సరిపోతుంది. మనం ప్రధాన పొలం ఎప్పుడైతే దమ్ము చేయడం స్టార్ట్ చేస్తామో ఆఖరి దుక్కిలోనే మనము భాస్వరం మొత్తాన్ని అంటే 1 బ్యాగ్ DAPని లేదా SSP అయితే 3 బ్యాగులు ఆఖరి దమ్ములోనే దున్నుకోవాలి. మరియు మన యూరియా ఏదైతే ఉందో 2 బ్యాగులు దాన్ని 3 భాగాలుగా చేసుకొని ఆఖరి దమ్ములో ఒకసారి, పిలక దశలో ఒకసారి, అంకురం దశలో ఒకసారి 3 సార్లు ఏమో యూరియాని వేసుకుంటాం 3 దఫాలుగా. భాస్వరాన్ని మాత్రం ఎప్పుడైనా ఆఖరి దమ్ములోనే 3 బ్యాగులు SSP లేదా DAP అయితే 1 బ్యాగ్ వేసుకొని బాగా కళ్ళెదునుకుంటాం మనం. తర్వాత ఎప్పుడైతే నాటు పెడతామో నాటు పెట్టిన తర్వాత టిల్లరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు యూరియా ఒకసారి వేసుకుంటాం, అదే అంకుర దశలో ఇంకోసారి వేసుకుంటాం. అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ విషయానికి వచ్చినట్లయితే నల్లరేగడి నేలలో ఇది మొత్తం ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి ఎప్పుడైనా. అదే మనకి ఎర్ర నేలలు, చిలక నేలల్లో పొటాష్ని 2 సమభాగాలుగా విభజించుకొని అంటే 35 కిలోలు అంటే 17 కిలోలన్నర ఒకసారి ఆఖరి దమ్ములో, ఇంకొక 17 కిలోలన్నరని మనం అంకురం దశలో వేసుకోవాలి. అయితే యూరియా విషయానికి వచ్చినట్లయితే వేపపూత పూసిన యూరియానే వాడుకోవాలి మనం. ఎందుకంటే దీనివల్ల స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి నత్రజని
వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా వేపపూత పూసిన యూరియానే వాడాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ఈ ఫర్టిలైజర్ వేసేటప్పుడు బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఇంకా అంతేకాకుండా కాంప్లెక్స్ ఎరువులను ఎప్పుడు వేసుకోవద్దు. కాంప్లెక్స్ ఎరువులను వేయడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా మనం ఫాస్ఫరస్ని ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి, కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు. అదేవిధంగా మనకి ఎక్కువ జింక్ లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జింక్ లోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి మొక్కలోని పైనుంచి 3 నుంచి 4 ఆకుల్లో మధ్యన అనేది పాలిపోతుంది. ఈ లోపం ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతే ముద్రాకుల చివరలలో మధ్యనకి ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు అనేది వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆకులు చిన్నగా అయి పెలుసుగా మారిపోతాయి, మొక్క అనేది గిరిసబారిపోతుంది, అంటే దుబ్బు చేయదు. కానీ ఇట్లా ఈ జింకు లోపం ఉన్నప్పుడు నత్రజని వేసినా కూడా యూరియా వేసినా కూడా మొక్క అనేది పచ్చగా కాదు. కాబట్టి దీని సవరణకి ఒకే వరి పండిస్తాడు కదా రైతు, ప్రతి 3 పైర్లకు ఒకసారి లేదా ప్రతి రబీలో 1 ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేసుకోవాలి. అయితే మనం పంట వేసిన తర్వాత ఈ లోపాన్ని చూసినట్లయితే 1 లీటర్కి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే ఇనుపదార్థ లోపం కూడా వస్తుంది. ఇప్పుడు మనం చాలా ప్రాచుర్యంలో ఉంది డైరెక్ట్ సోయింగ్ అనేది. చాలామంది వెదజల్లే పద్ధతిలో పొడి దిక్కులో వేసుకుంటున్నారు, దమ్ము చేసిన పొలంలో వేసుకుంటున్నారు. ఎవరైతే పొడి దిక్కులో వేసుకున్నారో అక్కడ మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే చిగురాకులు తెల్లగా మారిపోతాయి. ఈ ఉధృతి ఎక్కున్నప్పుడు ఇటుక రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. ఏర్పడి ఆకులు అనేవి నిర్జీవం అయిపోతాయి. దీనివల్ల పిలకలు అనేవి రావు, ఎత్తు పెరగదు మొక్క. లీటర్ నీటికి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది మరియు 0.5 నుంచి 1 గ్రామ్ నిమ్మ ఉప్పుని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుపధాతు లోపాన్ని మనం సవరించుకోవచ్చు. మేడం గారు చాలా చక్కగా వివరించారు. వానాకాలంలో వరి సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు ఈ సీజన్లో రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు వానాకాలం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి ఖరీఫ్లో వివిధ పంటల సాగులో అనుభవాలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు చిరంజీవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, పంటల దిగుబడి ఏ విధంగా ఉంది, ఎలాంటి పంటలు వేసుకుంటే మనకు ఆర్థికంగా బలపడవచ్చు అనే దాని మీద చిరంజీవి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి చిరంజీవి గారు. నమస్కారం అండి. చిరంజీవి గారు, ఈ ఖరీఫ్ సీజన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, పంటలు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు అనే దాని మీద రైతులకు మీదైనా సలహాలు ఇవ్వండి. మరి ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే పత్తి స్టార్ట్ చేసినామండి నాటడం. 5-6 రోజులు అవుతున్నది. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి, నీళ్ళు ఉన్నాయని, ఎందుకంటే వర్షాలు కొంచెం లేట్ అవుతాయని స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ మొలకెత్తినాయి. మళ్ళా ఇప్పుడు నార్లు కూడా పోయడం స్టార్ట్ చేసినాం, ఇది వరి నార్లు. కాకపోతే ఇప్పుడు మిరప పంట అంటే కొంచెం లేట్ అవుతుంది. ఇది కార్తీ ఇంకా రాలేదు, ఇంకో నెల అవుతుంది, అప్పుడు నార్లు పోస్తాం. ఇప్పుడు వరి నార వచ్చేసి ఇప్పుడు రోన్లే పోసినాం అంటే ఇంకో నెల 15 రోజులకు నాట్లు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పత్తి వేసినామంటే దానికి ఎంబడే 24 గంటల్లో ఇది గడ్డి మందు స్ప్రే చేసినామండి. గడ్డి మందు స్ప్రే చేసినాం. మళ్ళా 35-40 డేస్ తర్వాత ఏమన్నా పెస్టిసైడ్ కానీ వాటికి కొంచెం సకింగ్ ఫెస్ట్ అట్లాంటివి వస్తే ఏదైనా కాంపిటర్ కానీ ఫ్రైడ్ కానీ అట్లాంటివి కొంచెం స్ప్రే చేయడం జరుగుతుంది. ఇక తర్వాత పురుగు మందులు కొంచెం ఎందుకంటే పురుగు అటాక్ అవుతుంది ఇప్పుడు త్వరగా. దానికి కూడా ఏదన్నా ప్రోపినోపాస్ కానీ అట్లాంటివి కొంచెం 30 ml అట్లా కొంచెం స్ప్రే చేయాలి. ఇట్లాంటివి కొంచెం ఏం చేస్తే గ్రోతింగ్ కొంచెం మంచిగా ఉంటుంది.
ఇంకోటి చిరంజీవి గారు, ఆ. ఇప్పుడు మీరు పత్తి పంట పెట్టింది ఆ, పెట్టాం. ఇప్పటికే, అంటే వర్షాలు రాకుండా పత్తి పెట్టింది, వేసినాం. అంటే ఏ నమ్మకంతో పెట్టిండ్రు? అంటే వర్షం రాకపోతే పత్తి పండించవచ్చా, లేదంటే మీకు వెళ్ళి అటువంటి బావిల నీళ్ళకి వెళ్ళి పండించ? ఏదో కొంత నీళ్ళు అయితే వెళ్తాయని, వర్షం పడకపోతుందా లేట్గానైనా అని వేసినాం. వర్షాలు ఇంకో 10 రోజుల కన్నా పడాయా, పడతాయా? అదే ఆధారం, ఇది కొంత ఆధారం ఉన్నది, అట్లా కూడా కొంచెం ఆశపడే వేసినాము. కొంచెం లేట్ అయినా ఏం కాదు, కాకపోతే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక అంతా రైతులందరూ సోయింగ్ చేసిండ్రు అందరూ. ఇప్పుడైతే జర్మినేషన్ మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో పత్తి పంట పెట్టిండ్రు? పత్తి ఏ రకమైన పంట పెట్టిండ్రు? ఇప్పుడు ఒక 4 ఎకరాలు పత్తి నాటినామండి. అంతా మొలకెత్తినాయి. మైకో వాళ్ళది జంగి అని పెట్టినాం 2 ఎకరాలు. నియో పెట్టినాం రాశి వాళ్ళది 3 ఎకరాలు. అది బాగానే జర్మినేషన్ మంచిగానే ఉన్నది. సరే, ఇప్పుడు ఈ పత్తి పంట పెట్టిండ్రు కదా, ఈ పత్తి పంటను పెట్టాలంటే ముందు మనం అంటే మన చిలకను ఏ విధంగా చదువు చేసుకోవాలి, ఎట్లా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది? మంచిగా కల్పరేటర్ కొట్టించి రూట్ వేటర్ కొట్టి కొంచెం మంచిగా చేసి సదం చేసి అచ్చు తోలి కొంచెం బోజాలు కొట్టినామండి. ఎందుకంటే కొంచెం నీళ్లు వేస్ట్ కాకుండా బోజాలు కొట్టి నాటినాం. గింజలు నాటి వాటర్ వదిలేసినాం. అది మంచిగా జర్మినేషన్ మంచిగానే వచ్చినాయి. ఒక ఎకరా ఎన్ని గింజలు పెట్టచ్చు? 600 గ్రాములు పడతాయండి. ఎందుకంటే కొంచెం అచ్చు దగ్గర పెట్టినాం. ఒక అచ్చు పెద్దది, ఒక అచ్చు చిన్నది అట్లా. సరే, ఇప్పుడు పత్తి పంట పెట్టేటప్పుడు గతంలో మన తల్లిదండ్రులు ఏం చేసేదంటే డబ్బా పత్తి పెట్టేది. ఇప్పుడు సాలు పత్తి అనేది చాలా మంది పెడుతున్నారు. అంటే ఈ 2 రకాల్లో ఏది పెడితే బాగుంటుంది? అది ఇది లేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా పెడతారు, వదిలిపెడతారు వర్షాధారానికి ఆధారపడి. అట్లాంటివి పెరిగాక చెట్టుకో 10 గల పడతాయి, ఆడికే గంతే. అట్లా పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం భూమిలో బలం చేసుకొని అది ఇది చేసుకునేటోళ్ళు ఖచ్చితంగా డబల్ అచ్చు పెట్టి పెడతారు. సరే, భూమిలో బలం చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి? ముందస్తుగా ఖరీఫ్ రాకముందుకు ఏం చేస్తే బాగుంటుంది? మా గొర్రె మంద పెట్టినాం, పెంటలు పోసినాం. అది ఇంకేమంటే కోడేరు పోస్తారు. ఇంకా భూమిని బలం చేసుకోవాలంటే కొంతమంది చెర్ల మట్టి కూడా తెచ్చి పోసుకుంటారు. నల్ల రాగడి మట్టి ఎర్ర చెక్క భూములల్లో వేస్తారు. కొంచెం అది కొంచెం గట్టితనం ఉంటుందని పంటకు అట్లా చేస్తారు. బాగానే ఉంటుంది అట్లా కూడా బాగానే ఉంటుంది. అది దొరికితే చేస్తే బాగుంటుంది. అది సరే, ఇంకోటి చిరంజీవి గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో టెక్నాలజీ పెరిగిపోయింది. అంతే. గతంలో మీ తల్లిదండ్రుల వయసులో కానీ మా తల్లిదండ్రుల వయసులో కానీ ఎడ్ల నాగలతోటి పొలాన్ని దున్నేది, చిలకను దున్ని చదును చేసి విత్తనాలు వేసేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, కల్టివేటర్లు, రోటివేటర్లు ఇవన్నీ వచ్చినాయి కదా. మరి ఈ పద్ధతి బాగుంటుందా, ఆ పద్ధతి బాగుంటుందా? ఎట్లా దిగుబడి ఎక్కువ వస్తుంది? ఇప్పుడు కొంచెం ఖర్చు తక్కువ ఉండే, ఇప్పుడు ఖర్చులు బాగా అయిపోయినాయి. ఖర్చులు బాగా అయ్యేసరికి జనాలు చేయలేకపోతారు. మిషనరీలకు అలవాటు పడ్డారు. అప్పుడు వరి కోయించుకునేది, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ఆల్రెడీ మళ్ళీ గడ్డి కూడా దగ్గర కుప్పలు వేసుకొని మెలుకోవడం అట్లా జరిగేది కదా. ఇప్పుడు వాటికి కూడా కట్టలు చుట్టే మిషన్లు వచ్చినాయి. అవి అట్లా కూడా అల్కా ఈజీగా అవుతుందని రైతులు చాలా ఇదైతాను. సరే, ఇట్లా టెక్నాలజీ పెరిగింది కదా, మనిషికి శ్రమ కూడా తగ్గింది. ఖర్చు విషయం ఎట్లా ఉన్నది మరి? అప్పుడు ఖర్చు ఎక్కువ ఉండేనా, ఇప్పుడు ఎక్కువ ఉన్నదా? ఖర్చు ఇప్పుడు ఎక్కువ అయింది, మిగులుబాటు తక్కువ అవుతాను. కొంచెం రేట్లు కొంచెం మంచిగా ఇది అయి పంటలు కొంచెం మంచిగా ఇది అయితే మాత్రం మంచిగానే ఉంటుంది. కానీ కొంచెం పంట తక్కువ వస్తే మాత్రం ఇబ్బందులు. ఈ పత్తి గింజలు ఒక ఎకరాకు పెట్టాలంటే ఎంతమంది తోటి పెట్టియచ్చు పత్తి గింజలు? ప్లస్ మనకు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మనకు గింజలు మొలక కనబడుతుంది? ఎకరానికి 2 పెడతారండి. ఎకరానికి 2 పెడతారు. 4 డేస్కు జర్మినేషన్ అవపడుతుంది. 5వ రోజు మళ్ళా స్వయం చేయడం జరుగుతుంది. ఏమన్నా పోగుంటలు కానీ అట్లాంటి. అది మొలక దశ నుంచి మనకు పత్తి ఏరుకునే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి దాన్ని? ఇప్పుడు అంటే కనీసం ఇంకో 10-20 రోజుల వరకు కొంచెం మళ్ళీ డిఏపి కానీ యూరియా కానీ వేసుకుంటాం వర్షాలు పడ్డప్పుడు. వేసిన తర్వాత 40 డేస్ తర్వాత ఇది మందులు స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు మందులు స్ప్రే చేస్తారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ మందులు కాకుండా వేపపిండి, ఈ వేరే రకమైనటువంటి కంపోస్ట్ ఎరువులు వాడుతున్నారు. కొందరు తయారు చేసుకొని వాడతాను. టైకోడర్మా అని అట్లాంటివి చేసుకొని పెంటతో తయారు చేసి అట్లా కూడా చేస్తాను. ఇంకా సేంద్రియ ఎరువులు కూడా కొంతమంది ఆకులతోటి, చెట్ల ఆకులతోటి, ఆవు పేడతోటి అది కొంచెం ఉన్నోళ్ళు చేస్తాను. కానీ దాదాపుగా ఇక పెద్ద రైతులు చేయాలంటే కష్టం జరుగుతుంది కొంచెం. అంటే దాన్ని చేయడం వల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? మరి లాభం అంటే కొన్ని భూములల్లో కొంచెం టైకోడర్మా లాంటివి అట్లాంటివి తయారు చేసుకుంటే కొంచెం అవి క్రీములు అనేటివి కొంచెం ఇదైతే దానివల్ల కూడా కొంచెం ఏది ఈ మొలక బూజు పట్టడం అట్లాంటివి రాకుండా చనిపోవడం అట్లాంటివి ఉండేయట. అది సరే, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు? ఏ పంటలు పండిద్దాం అనుకుంటున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో?
ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఇప్పుడు ఒక 4 ఎకరాలు పత్తి నాటినామండి. 1 ఎకరం తోట కుంచినాం. 2 ఎకరాలన్నర పొలం ఆల్రెడీ నారు పోసినాం. వరి నారు పోసినాం. ఏం పోసినాం మరి? బీపీటీ. మరి గత రబీ సీజన్లో ఏ పంటలు పండించారు? దిగుబడి ఎట్లా ఉండేది? లాభపడ్డారా, నష్టపడ్డారా? రబీ సీజన్లో అంటే అప్పుడు కొంచెం పత్తి కాపు వచ్చిందని లేట్గా ఇది చేసినామండి. మొక్కజొన్న వేయడం లేట్గా చేస్తే కొంచెం దిగుబడులు తక్కువనే వచ్చినాయి. ఇప్పుడు ఈ వరి పంట పెట్టుకునేటప్పుడు మనం ఈ పొలంలో కొంతమంది గతంలో ఏం చేసేదంటే పచ్చి రొట్టె అనేది తయారు చేసేది. అంటే పచ్చి రొట్టె వేసుకోవడం వల్ల అంటే జీలగ విత్తనాలు కానీ లేదా పెసర విత్తనాలు, పిల్లి పెసర విత్తనాలు కానీ అట్లా వేసుకుంటే పచ్చి రొట్టె తయారవుతుంది. అట్లా ఎక్కువ భూమికి బలం ఉంటుంది కదా, అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేసిండ్రా? అట్లాంటి ప్రయత్నాలు అంటే ఇంతవరకు మాకు ఉన్న కాడికి పెంటే పోసుకుంటూ వచ్చినాం. ఇక జీలుగలు అంటే ఎక్కువ ఇక్కడ పోస్తలేరు, చెర్లనక ఇట్లా పోస్తాను కానీ దానికి కొంచెం ఎక్కువ వర్షాలు సరిగా పడక కూడా ఎవరు దాన్ని ఇది చేయలే. ఎక్కువ అది కొంచెం పెరగాలి, పెరిగితే కూడా దానికి ఆ బొడిపెల లాంటి అటువంటివి రావాలి. అట్లా వస్తే కొంచెం బాగా పనిచేస్తుంది అట. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పంటలు పండిస్తున్నారు? ఈ పంటలు అనేది ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీరు? ఈ పంటలు అనేది నేను దాదాపుగా 92-93 నుంచి, ఎందుకంటే ఇక స్టడీ బంద్ చేసినాం. ఇక మా నాన్నగారు ఒక్కడే జీతగాడు ఉండేది, ఇక నేను చూసుకుంటా ఇదే పని ఉన్నామండి అప్పటి నుంచి. అంటే 30 సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. అంటే అట్లా నష్టపోయినప్పుడు ఎప్పుడైనా బాగా నిరుత్సాహపడ్డారని, అమ్మ ఎందుకు ఈ పంటలు వేసుకుంటున్న రైతుగా ఎందుకు మారిపోయినా, ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండనుకున్నారా? అప్పుడు అట్లా అనిపిస్తుంది బాధ, ఎంత పని అయిపోయా ఎంత అని. అట్లా రైతుకి ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది. అసలే కొంచెం ఆర్థిక పరిస్థితికి ఉన్న వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇక మనం రకంగా ఉన్నాం కాబట్టి కొంచెం ఇక ఏదో నటించుకుంటా వచ్చేది. అది ఎలాంటి ఇబ్బంది లేదు. సరే, మీరు ఇంత చదువుకున్నారు కదా, అది చదువుకున్న తర్వాత కూడా ఈ వ్యవసాయం చేయాలని ఎందుకు అనుకున్నారు? మరి ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకోలేదు? వ్యవసాయం అంటే కొంచెం అప్పుడిప్పుడు వస్తాయంటే ఇక మా వాళ్ళు కూడా కొంచెం డిలే చేసేది. ఇక బావి కాడికి వచ్చి పని అటు ఇటు చూసుకుంటా కొంచెం నాకు స్టడీలో 10th ఒక సబ్జెక్ట్ పోయింది. ఇక అంతటితోనే అట్లనే వదిలేసిన. ఎగ్జామ్ మళ్ళీ రాయలే. అప్పటి నుండి ఇదే వ్యవసాయానికి అలవాటు, ఇదే వ్యవసాయం చేసుకుంటాను. ఇప్పుడు ఈ వ్యవసాయం అనేది మీరు ఎవరి ద్వారా నేర్చుకున్నారు? అంటే అమ్మ నాన్నల ద్వారా లేదంటే బయట ఎవరైనా నేర్పించారు? మా నాన్నగారితో వెంబడి ఉండి ఇక చూపించేది కదా, ఇట్లా అట్లా అని మంచిగా చూపించుకుంటా పోయేది. చదువుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారు. మరి మీలాగా మీ పిల్లల్ని కూడా వ్యవసాయం చేయిస్తున్నారా లేదంటే చదివిస్తున్నారా? ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఇక మాకు 2 బాబులు ఉన్నారు, ఒక పాప ఉన్నది. కానీ ఇక వాళ్ళను ఇక ఈ రోజులల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఈ స్థితిలో ఉండి కూడా వాళ్ళను ఇలా దింపడం అంటే కష్టం. వర్షాలు కూడా చక్కగా లేకుండా, చేనులు పెరగకపోతే నీళ్లు లేని వాళ్ళకు కొంచెం ఇబ్బందులు జరుగుతాయి బాగా. అది మీలాంటి పెద్ద రైతులకు అయితే ఇక కొంచెం నీళ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇటు అటో కొంచెం అడ్జస్ట్ అవుతాను. అది సరే చిరంజీవి గారు, మీది ఒక విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి ఈ ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. శ్రోతలు ఇంతవరకు ఖరీఫ్లో వివిధ పంటల సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు చిరంజీవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సాదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.